హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ మౌని రాజు సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ధనియాల చారైతే చేస్తున్నాను. చాలా అంటే చాలా బావుంటుందండి. ఇది జలుబు, దగ్గు ఉన్న వాళ్ళు తాగడం వల్ల గొంతు రిలీఫ్ కూడా అవుతుంది. చిన్న పిల్లలకు కూడా మనం గ్లాస్‌లో పోసిచ్చి తాపియొచ్చండి. అంత బావుంటుంది. ముందుగా అయితే ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 లీటర్స్ వరకు వాటర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక దీంట్లో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటా కూడా ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసి తీసుకోండి. అలాగే 2, 3 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చికి చిన్న కాట్లు పెట్టి వేసుకోండి. దాని కారం కూడా వచ్చి చాలా బావుంటుంది. ఎందుకంటే ఇందులో మనం కారం వేయం కాబట్టి. సో, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర, పుదీనా, 4 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకసారి రసాన్ని బాగా మరిగించుకోవాలండి. ఈలోపు ఫ్లేవర్స్ అన్నీ వచ్చి రసం చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి రసం అంతా మరిగినాక మనం పక్కనైతే దీన్ని పోపు చేసుకోవాలండి. ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దీంట్లో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మరిగించుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. దాంట్లో పోపు గింజలు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని మంచిగా చిటపటలు ఆడించుకోవాలండి. ఈ విధంగా మంచిగా వేగాక దీంట్లో 4 ఎండుమిర్చి కూడా వేసుకొని ఎండుమిర్చి బాగా వేయించుకోవాలండి. నేను కొంచెం ఎండుమిర్చి ఎక్కువగానే వేశాను. ఎందుకంటే ఇందులో మనం కారం ఏమి వేయం కాబట్టి. సో, అలాగే కచ్చా పచ్చాగా దంచిన 4 వెల్లుల్లి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు మంచిగా క్రంచీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. అలాగే ఒక సన్నగా తరుక్కున్న ఆనియన్ కూడా వేసుకొని తాలింపుని మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఇంగువ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ రసం తాలింపు పెడుతుంటేనే మన వీధంతా మంచి గుమగుమల వాసన అయితే వస్తుందండి. అంత బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది వేడి వేడిగా కన్నా కూడా ఇది నెక్స్ట్ డే ఇంకా చాలా సూపర్‌గా ఉంటుందండి. లేదంటే చల్లారినంక తింటే కూడా చాలా బావుంటుంది. జలుబు, దగ్గున్నప్పుడు కూడా ఈ రసం చేసుకొని అన్నంలో తాగండి. జ్వరం వచ్చినప్పుడు కూడా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ తాలింపునంతా మరుగుతున్న రసంలోకి వేసేసుకోవడమే అండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ధనియాల రసం అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్.